ప్రెస్ మీట్ పెట్టడం కారణం ఏమనగా నిన్న వైఎస్ఆర్ లీడరు దేవిరెడ్డి గారు లేని అబద్ధాలలో చెప్పడం జరిగింది. దానికి కౌంటర్గా ఈరోజు మా తెలుగుదేశం లీడర్లు అంతా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. కాబట్టి దేవిరెడ్డి గారు నిన్న లేని అబద్ధాలన్నీ చెప్పుకుంటూ వచ్చినాడు. లేని అబద్ధాలలో చెప్పుకుంటూ వచ్చినాడు. ఏది ఆయన చెప్పింది ఒక బ్లూటూత్ చెవులో పెట్టుకొని ఆడ వేరే వాళ్ళు చెప్తుంటే అది చెప్పుకుంటూ వచ్చినాడు. సబ్జెక్ట్ లేని సబ్జెక్టులలో చెప్పుకుంటూ వచ్చినాడు. పదే పదే బుద్ధ మళ్ళా చెరకలపాడు ముద్దాయిలు అన్నాడు. ఆయన పైప్ లైన్ పొలగొట్టినాడు అన్నాడు. పైప్ లైన్ 2003 నుంచి ఎక్కడ పైప్ లైన్ నీళ్లు వాటర్ వచ్చినాయి? 2023 నుంచి నీళ్ళు ఎక్కడి నుంచి వచ్చినాయా? గవర్నమెంట్ వచ్చిన ఎంపడే ముద్దాయిలు నీళ్లు పోయి పైప్ లైన్ వలగొట్టి భయపడిచ్చినారు. అట్లను నీళ్ళు రాలని మా వింద చేతగాని తనము మా వింద చూపిస్తున్నారు. అదే ముద్దాయిలు నువ్వు పలగొట్టింటే ఇక్కడ డిపార్ట్మెంట్ ఉంది, నువ్వు కేసు చేయనీక పోయినావా? ఎవరు తప్పు చేసినా ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది, వాళ్ళకి పోయి నువ్వు కంప్లైంట్ ఇచ్చినావా? ప్రజలని మోసం చేసి చెప్పనీకే వాళ్ళని ఎక్కడో ఉన్నారు పాపం. వాళ్ళు చంపించినారంటావు, చేసినారంటావు. ఎవరు చంపించినారయ్యా? మా ఎమ్మెల్యే ఈ మన తాలూకంతా రామల్ల కోట పచ్చబండ అంటే అందరికి భయం. తెలుసా లేదో? మళ్ళీ చెప్తున్నా చూడండి. రామల్ల కోట పచ్చబండ అంటే భయం. మన ఎమ్మెల్యే ఇప్పుడు ఎమ్మెల్యే ఇంతకుముందుకు నా మీద రామల్ల కోట గ్రామానికి పోయి చెప్పడం జరిగింది, పచ్చబండ మీద కూర్చొని. ఈ మధ్య కాలంలో ఎవరు చేసినారు? నాకు ఇది ఎటువంటి సంబంధం లేదు, నేను ఇది చేసలేనని ప్రమాణం చేసి చెప్పినాడు. పొద్దు మూగులు మీరు అట్లా వాడుకొని ఆ పిల్లని ఇంత ముందుకు సింపతి తీసుకొని గెలిచినారు. 45,000 ఓట్లతో మీరు గెలిచినారు. ఆ సింపతి తీసుకొని తర్వాత ఆ పిల్లోడు పోరాడుకుంటా ఏం పోలే. మీరు ఎన్ని వేసినా కానీ ఆ పిల్లోడు పోరాడుకుంటేనే వచ్చి మళ్ళీ నిలబడితే 15,000 చిల్లరతో ప్రజల మీద చీకొట్టి మళ్ళీ గెలిపించినారు. పొద్దు మోకులు అంతే వచ్చేది. సచ్చినోడు జైలువా, చంపించినోడు అసెంబ్లీవా అని ఒక ఆయన చెప్తాడు. మీరు చేసినవి వాళ్ళు చేసుకున్నారు, మీరు చేసుకునేవి. దానికి అందరి ముందుకి రవిరెడ్డి నిన్న ప్రెస్ మీట్లో సుబ్బరాయన్ కాడ ఉంటారు. నా బండ్లు ఎప్పుడన్నా ఎక్కి తిరిగినారా? వాళ్ళు ఎవరైనా చూసినారా? నా బండ్లో కానీ వస్తారు, నాయకులు అన్నాక వస్తారు. మాకు పార్టీ తెలుగుదేశం పార్టీ కోసం ఒక ఏజెంట్లు ఉండాలా అని ఇప్పుడు కూడా వస్తున్నారు. చిరకలపాటలు ఇప్పుడు కూడా ఉన్నారు. ఏం లేరనుకున్నావా? గ్రామం అన్నాక వస్తారు, పనులు చేయించుకుంటారు. పనులు చేసినాం మేము చిరకలపాటికి కూడా. కాబట్టి రవిరెడ్డి గారు నువ్వు లేని ఏదేదో మాట్లాడుతున్నావు. నిన్న దళిత మహిళ గౌరవం మాకు ఎస్సీలన్నా ఎవరైనా మేము సరిగా సమానంగా కూర్చోబెట్టుకుంటాం. మా ఇళ్ళ కాడ వచ్చినా కుర్చీలో కూర్చుంటారు, మేమే కింద ఎప్పుడైనా కూర్చోబెట్టాం. మీరేమన్నా ఉంటే అక్కడ కింద కూర్చోబెట్టుకుంటారు. మాకు అట్లాంటివి ఏం లేవు. ఎవరు వచ్చినా కుర్చీలలో కూర్చోబెట్టుకుంటాం. నేను అనని మాట మా పార్టీలోనే అందరినీ కలిపాను. నేను వెల్దుర్తి గ్రామ ప్రజలకి మళ్ళీ చెప్తున్నా, వెల్దుర్తి గ్రామ ప్రజలకి నీటికి ఇబ్బంది పెట్టితే ఎవరైనా ఎంత పెద్ద లీడర్లనైనా పోలీసులు బట్టలు ఇప్పుకొచ్చి లోపలేస్తారని చెప్పిన. ఇప్పుడు కూడా చెప్తున్నా అదే మాట. అంటే ప్రజలు అంత మీ చేతిలో ఉందా? మీరు చెప్పినట్లే నల్లా 10 రోజులు వాటర్ రాకపోతే ఎట్లాది? ఎంపడే ఆఫీసర్లకు చెప్పాలా, కలెక్టర్కి చెప్పాలా? అందరు చెప్పి నీ వాటర్ ప్రజలకు మనం ప్రజాప్రతినిధిగా ఉన్నప్పుడు చేయాల మనం. అంటే పోనీ కొట్లాడుకొని పోయి
వాళ్ళ తెలుగుదేశం మీద బురద చల్లుతామని మీరు ఇక్కడ కొట్లాడుకుని చేద్దామని దాన్ని సావకాశంగా ఆఫీసులకు పోయి చెప్పి ప్రజలు ఇబ్బంది పడుతున్నారని చెప్పి చేయండి. ఎవరు వచ్చినారు, ఏ నీళ్ళు దానికి అడ్డం వస్తున్నారు, ఎవరు మా లీడర్లు ఎవరైనా పోయినారా? మన ఏదో పోయినాడు, ఏం వర్కులు వచ్చినాయో వస్తే నీకు వద్దన్నాడు, చూసింటారు పోయి, నేను చూస్తాను గేర్లే పోయి వర్క్ చేయొద్దని చెప్పినాడా? ఎవరికున్నది అధికారం? వాళ్ళకుంటే ఉంటుంది. సర్పంచ్ రిలేషన్ తీసుకొని పనులు చేసుకోండి అంటారు. ఎవరైనా కాంట్రాక్టులు చేస్తారు. దానికి లేని వల్ల చెప్పి మా దాంట్లోనే కోవిడ్లో మేము చెప్పినదేమి మన పార్టీలో ఎవరే కానీ కోవిడ్లు ఉండొద్దండి, ఇప్పటి నుంచి జాగ్రత్త అని చెప్పుకున్నాం. మేము మర్చి పెట్టుకుంటామా? 2 ప్రెస్ మీట్లు పెట్టుకుంటాం, 3 పెట్టుకుంటాము. నువ్వు 1 పెట్టుకుంటావు, 4 పెట్టుకుంటావు. మాకు సంబంధం నీ పార్టీ గురించి నేను మాట్లాడడం. మేము 2 కాకుండా 3 పెడతారు. ఏం నీకు బాధ? ఎవరైనా అటు నుంచైనా ప్రెస్ మీట్ ఇస్తారు. అంటే మా దాంట్లో పుల్లలు పెడతావా? నువ్వు ఎవరి నుంచి అయినావు? మా లీడర్ కాడ నుంచి పోయి కాళ్ళు కాడ కూర్చొని ఇంటికాడ పోయి అయినావు. 4 ఎంపీటీసీలు ఇనామస్ అయినావు. మాకు తెలియదా? మా నాయకుడు ఆ రోజు అనుకున్నాడు ఎందుకులే గొడవలే అనుకుని ఇచ్చినాడేమో, ఎందుకులే పోనీ అని. తర్వాత చంద్రబాబు నాయుడు దాన్ని రద్దు చేసినాడు వద్దని. జెడ్పీటీసీ ప్రజాప్రతినిధులుగా రండి అంటున్నావు. రేపు రా, ప్రజాప్రతినిధిలో చంద్రబాబు నాయుడు పెట్టాడు. నువ్వు ఎట్లా చెప్తావా? నేను చంద్రబాబు నాయుడు దొంగదారిని రాలే. నీకు 11 సీట్లు వచ్చినాయి నీ ఎమ్మెల్యే, మాకి 164 వచ్చినాయి. నువ్వు మళ్ళా చంద్రబాబు నాయుడు అది ఇచ్చా దొంగ ఇచ్చా అంటే మీ లెక్క దొంగలు అన్ని దొంగ మాటలు చెప్పి అన్నీ చేస్తే ఈ రాష్ట్రం యాడికి నాశనం చేసి పెట్టినారు. చంద్రబాబు నాయుడు లేకపోతే ఈరోజు ఇవి పింఛన్లు వచ్చేటివే, మళ్ళా వాటికి నాశనం అయిపోయేది. మన యోగ్యత ఎంతో అంతవరకు మాట్లాడితే మంచిది. ఇంతవరకు ఏదో మంచిగా ఉన్నాం, పెద్ద మర్యాద ఇచ్చినాం. అట్లాంటివి నువ్వు ఒకటే ఇంకోటి మీరు ఇంతమందికి జలజీవన సమితి కింద ఈ గ్రామానికి ఇంటింటి కుళాయి కింద 1,50,00,000 వచ్చినాయి. అంటే ఈ ఊరికి పైప్ లైన్ వేసి కొత్త పైప్ లైన్ వేయాలి. ఎక్కడి నుంచి పైప్ లైన్ వేసి ఇవ్వాల. నువ్వు ఇవ్వకుండా మళ్ళీ సపరేట్ తోడ్చాడు, దానికి డైవర్ట్ చేసినావు. అంటే గ్రామంలో మళ్ళీ కొత్త పైప్ లైన్ ఉంటే బాగుండేది కదా, నీళ్ళు వచ్చేటివి. నీ ఇష్టం వచ్చినట్లు మీరు వాడుకున్నారు. 3,50,00,000 పెట్టి కృష్ణగిరి గారి నుంచి, అది డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి గారు ఉన్నప్పుడు లాస్ట్ మూమెంట్ లో చెప్తే శాంక్షన్ చేసినది. అది మాకు తెలుసు. అది చేసినాము, మా గవర్నమెంట్ పోయింది, సరే వద్దనుకున్నారు, ప్రజలు పోయింది. మీరు వచ్చిన తర్వాత కొన్నాళ్ళకి తెచ్చినారు, సంతోషం. అది ఉపయోగించినారా? ఆ 3,50,00,000 నీటి పనికి డబ్బులేం డ్రా చేసుకున్నారు, అన్ని చేసినారు. నీళ్ళు ఇచ్చినారా మీరు? తెలుగుదేశం గవర్నమెంట్ వరకు నీళ్ళు ఇచ్చిన, అంత ముందుకే అవి నీళ్ళు రావడం లేదు. నీళ్ళు రాకుండా ఊకగా అనవసరమైన ఆరోపణలు, అంటే ఎవరి మీద దుబ్బితామని. మీరు ఏం పని చేయించినారు? అది కాంట్రాక్ట్ ఉంటాడు, కాంట్రాక్ట్ తీసుకున్నాడు చేపియాల. ఎల్లుత్తి మున్సిపల్ పని చేస్తాలని వాళ్ళకి ఏం తెలుస్తుందయా పాపం? ఆ పైపులు సరిగా ఫిట్టింగ్ చేయక మొత్తం ఏడ నీళ్ళు ఇడిస్తే ఆడ లేస్తున్నాయి ఎంపడే. అవి ఫోటోలు చూపియాలా ఉండేవన్నీ. అంటే గ్రామంగా ప్రజల్ని ఇంకా మోసం చేయాలనుకుంటున్నారా మీరు? ఇప్పుడు ముందడుగాని చేస్తున్నాడు, అవివేళ ఇవేళ చెప్పుతో వేస్తారంట. ఎందుకు వేస్తారయ్యా మా మీద? అంటే నీకు వచ్చిన రోజు వేస్తారా? డబ్బులు సంపాదించి ప్రజలు ఖర్చు పెడతారు. చేస్తాం, అన్నీ చేస్తాం. చెప్పిన హామీలు కంపల్సరీ. నువ్వు నవరత్నాలు అన్నావు, ఏం నవరత్నాలు ఇచ్చినావు? ఇంత ముందుకునే మొత్తం ఉండేటివే ఒక అమ్మఒడి ఇచ్చినావు. అదే అమ్మఒడి ఎట్టి ఇచ్చినావు? అందరికి అన్నావు. ఫస్ట్ ఒకరికి ఇచ్చినావు. ఫస్ట్ సంవత్సరంన్నర ఇంతవరకు నువ్వు ఇవ్వలేదు. ఇప్పుడు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తానని చెప్పినాడు చంద్రబాబు నాయుడు. అందరికి వచ్చినాయా లేదా? ఇంట్లో పిల్లలు ఎంతమంది ఉంటే అందరికి వచ్చి సంతోషంగా ఉండరు ప్రజలు. మొత్తం వస్తాయా?
నేను మీ లెక్క దొంగ హామీలు దొంగ లిక్కర్లు చేసుకొని నీళ్ళ ప్యాకెట్లు అమ్ముకుంటా గుగ్గుళ్ళు అమ్ముకుంటా వ్యాపారం చేస్తున్నాం కాదు. ఇక్కడ దొంగ లిక్కర్ అమ్మి గవర్నమెంట్ 10 రూపాయల లిక్కర్ షాప్కి ఎక్కువ అమ్ముకొని అవన్నీ చేసి తెలదా? ఇక్కడ గ్రామ ప్రజలకు తెలుసు, అందరికి తెలుసు. గవర్నమెంట్ రేట్ కన్నా 10 రూపాయలు పెట్టుకొని అమ్ముకోవడం జరిగింది. మేము చేస్తాం అట్లాంటివి. బొమ్మిరెడ్డిపల్లె ఫ్యాక్షన్ విలేజా? ఫ్యాక్షన్ ఎవరు వచ్చిందయా? బొమ్మిరెడ్డిపల్లెకి ఫ్యాక్షన్ ఉంది ఎప్పుడన్నా? ఫ్యాక్షన్ చరిత్రనా బొమ్మిరెడ్డిపల్లె? ప్రశాంతంగా అయిన ఊరు, ప్రశాంతంగా ఉండేది ఎప్పుడు. అదే మీరు మా ఊరిని చంపేపిస్తుంది అందరూ కలిసి చెప్పి ఓర్చుకోలేకపోతుంది. గవర్నమెంట్ మెజార్టీ ఎల్దుర్తిలో మెజార్టీ మండలం వస్తల కల్లా మీకు ఓర్పు అంత అయిపోయా చంపి మనని ఫ్యాక్షన్. ఇక్కడ వెల్దుర్తిలో నేను ఫ్యాక్షన్ పెడతాను. వెల్దుర్తిలో ఏ ప్రజలు వచ్చినా ఎవరు వచ్చినా యా పార్టీ కూడా నేను ఎప్పుడు వచ్చి అడిగితే నా చేతులైతే నేను చేసిన ఓకేనా. ఎవరినైనా వెల్దుర్తి గ్రామ ప్రజలు కూడా అందరికి తెలుసు. నేను పార్టీలు ఎప్పుడు చూడను, రాజకీయం ఆ రోజు చూస్తామేమో. కానీ మన దగ్గరకు వచ్చి ఏమన్నా అడిగితే గ్రామ ప్రజలు, నాయకులంటే రాదు నా కాడికి. ప్రజలు వచ్చి అడిగితే ఏ పనైనా నేను చేసి పెట్టించి పంపించిన. కాబట్టి మీరు ఇట్లాంటి ఊక ఎస్సీలను పెట్టి మా మీద చెడ్డ చేయాలని ఎప్పుడు కానీ వాళ్ళు కూడా అనుకున్నారు. నువ్వు పక్కన పిలిచి కూర్చోబెట్టుకొని నువ్వే చెప్పించి అక్కడ నాయకుడు ఒక నాయకుడు నీకు చెప్తుంటే 10 తూర్లు చెప్పినావా నువ్వు? ప్రెస్ మీట్లో చెప్పినది చెప్పి 10 తూర్లు చెప్పినావు. మా కాడ తెలుగుదేశం ఎప్పటికీ ఒకటే ఉంటుంది. ఎంతమంది అయినా తిరిగి వస్తుందో ఒకటే లైనే ఉంటుంది. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నా ఉదయపూర్వక నమస్కారాలు చేసుకుంటూ సెలవు. పత్రికా విలేకరులకి, మా తెలుగుదేశం నాయకులకి అందరికీ, మా సీఎం గారికి, మా ఎమ్మెల్యే గారికి నమస్కారాలు తెలియజేసుకుంటూ, నిన్న అనవసరంగా వైసీపీ వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి అది చేయట్లేదు ఇది చేయట్లేదు ఇక్కడికి వస్తే చూసుకుందాము అంటే ఫ్యాక్షనిజాన్ని పక్కన పెట్టే మీ నాయకుడు కావచ్చు, మా నాయకుడు కావచ్చు, ప్రజల్లోకి పోతా డెవలప్మెంట్ చేద్దామని చెప్పి చెప్తున్నారు. నువ్వు ఈరోజు కొత్తగా వచ్చి వెల్దుర్తిలో ఈటికి రా చూసుకుందాం, మాటికి రా చూసుకుందాం అంటే ఏంది? ఇది సమంజసమేనా? మనం నాయకులమై ఉండి ప్రజల్లోకి పోయి ప్రజలకి బాగు చేయాలా, పథకాలు అందించే పని మనది నాయకులయంగా. ఆటికి రా చూసుకుందాం, ఈటికి రా చూసుకుందాం అనేది ఏంది? సభ్యతా సంస్కారం ముందు నీ నుంచి రాని. నిన్న మా నాయకుడు అన్న మాటలకి అధికారులకు చెప్పినారు నీళ్లు ఇవ్వాలా, నీళ్లు ఇడ్చాలా అని చెప్పి. ఎవరు నన్ను అన్నారా? గ్రామాల్లో అభివృద్ధి లేదు అని చెప్పి అంటున్నారు. మా ఎమ్మెల్యే గెలిచిన తర్వాత మేము 50 లక్షల సీసీ రోడ్లు టౌన్ లోనే వేసినాం. 50 lakhs రోడ్స్ మీరు ఇన్కంప్లీట్ చేసిన రోడ్లన్నీ మేము వేసినాం. అదే వెల్దుర్తి మండలాన్ని వరకు వస్తే 2.5 కోట్ల రోడ్లు వచ్చినాయి. ఇంకెక్కడ అభివృద్ధి లేదు? మీకు కనిపించట్లేదా? నీళ్ళ విషయం ఎవరు సర్పంచ్, ఎవరు చేయాలా? అధికారం వచ్చిన తర్వాత పనులు చేయమని చెప్పి చెప్తారే కానీ మేమే చేయాలని చెప్పి ఎవరు అడుగుతున్నారు మిమ్మల్ని? అది లేదా? మీకు తెలివి లేదా? గ్రామ అభివృద్ధి కోసం, వెల్దుర్తి మండల అభివృద్ధి కోసం పాటుపడుతున్నారు కానీ మాలో గ్రూపులు లేవు. మేమందరం కలిసి కట్టు ఉన్నందుకే మాకు మెజారిటీ వచ్చింది. వెల్దుర్తిలో 500 మెజారిటీ తీసుకురాగలిగినాం. ఆ 500 మెజారిటీని ఇంకా పెంచుకోవడానికి చూస్తున్నాం. గ్రూపులు ఇవన్నీ ఏం లేవు. అందరం 2 గ్రూపులు, 3 గ్రూపులు, 4 గ్రూపులు మీ దగ్గర ఉన్నాయేమో. ఆ గ్రూపులు అందరం కలిసే మాట్లాడుతున్నాం, కలిసే ఉన్నాం, కలిసే పనులు చేస్తున్నాం, కలిసే ఆ మెజారిటీ తెచ్చుకున్నాం. మీరు కూడా కలిసి ఇప్పుడు కలిసిన, ఇంతవరకు కలవలేదు కదా మీరు, ఇప్పుడు కలిసినారు. ఇప్పుడు తెచ్చుకోండి మెజారిటీ. నెక్స్ట్ వస్తున్నాయి కదా స్థానిక సంస్థల్లో. సో అట్లా మాట్లాడడం పద్ధతి కాదు. జాగ్రత్తగా మాట్లాడండి. మీరు మీ పద్ధతి ఇదే అనుకుంటే మా పద్ధతి కూడా మేము మొదలు పెడతాం. ఇంకంతే. మా ధ్యేయం అభివృద్ధి.
మా ఎమ్మెల్యే గారు ఇప్పుడు మొన్న వేసిన సీసీ రోడ్లకు ఇప్పుడు బిల్లులు పడుతున్నాయి. వచ్చే నెలలో మళ్ళీ పోయినసారి ఎట్లయితే 3 కోట్లు 4 కోట్లు తెచ్చినారు, ఈసారి 5-6 కోట్లు తెచ్చి గ్రామాన సందుల్లో మీ బండ్లు కూడా తిరిగేలాగా వేస్తాం సీసీ రోడ్లు. అదే వాటర్ సమస్య అంటున్నారు కదా, ఒక 2-3 నెలలు టైం ఇవ్వండి. వెల్దుర్తిలో వాటర్ సమస్య లేకుండా మాకు మీరు 5 ఏళ్ళు ఉన్నారు కదా, 5 ఏళ్ల నుంచి ఏం చేసినారు? మరి సర్పంచ్ మీరే, జెడ్పీటీసీ మీరే, ఎంపీపీ మీరే, ఎంపీటీసీలు మీరే. మరి అప్పుడు వెల్దుర్తిలో 2 రోజులకు 3 రోజులకు నీళ్ళు రావాలని తెలియదా? ఈ రోజే గుర్తుకొచ్చిందే? ఇన్నేళ్ల నుంచి చేయండి. సో అందుకని నోరు జాగ్రత్తగా దగ్గర పెట్టుకొని మాట్లాడితే మేము కూడా మర్యాద ఇస్తాం. లేదు మా పద్ధతి ఇదే, మేము ఇట్లే చేస్తామంటే మా పద్ధతి కూడా చూపిస్తాం. ఇది. అందరికీ నమస్కారం. మరి నిన్నటి దినమున మండల కన్నటువంటి రవిరెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి మా సుబ్బరాయన్న గారు దళిత మహిళని బట్టలు విడిపించి కొడతానని చెప్పని తప్పుడు ప్రచారం చేస్తున్నాడు. మరి మీకుంటాయి ఆ అలవాట్లు. ఎందుకంటే గతంలో మీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీలను చంపి డోర్ డెలివరీ చేసినారు. కానీ మాకు ఆ సంస్కృతి లేదు. మేము ఎస్సీలను బాగా గౌరవించుకుంటాం. మా పార్టీకి ఎక్కువ శాతం కూడా ఎస్సీలు ఎక్కువ ఉన్నారు. బీసీలు అంతా కలిసికట్టి ఉన్నందుకే మాకు మెజార్టీ ఇచ్చిన ప్రజలు. మరి ఇంకోటి, మీరు మా అన్నగారి పక్కన ప్రజాప్రతినిధులు లేదన్నారు. మేము ఆ రోజు మా గవర్నమెంట్ లేని దానికే మా ముఖ్యమంత్రి గారు గ్రహించి ఎందుకు ఈ తప్పుడు నాయకులతో తప్పుడు కేసులు పెట్టించి మా కార్యకర్తలు ఇబ్బందులు పెడతారనే ఉద్దేశంతో ఆ రోజు ఎలక్షన్ బైకాట్ చేయడం జరిగింది. ఆ బైకాట్ చేస్తే మీరు పోయి ఎవరు లేని దాంట్లో పోయి నామినేషన్లు వేసుకొని ఈ రోజు నువ్వు లాస్ట్కి నువ్వు బాగా మర్తుందో లేదో మీ ఫాదర్ మా మామ జ్ఞానేశ్వర గౌడ్ ఇంటికి వెళ్ళి నాయన నా కొడుకు నేళ్ళు చేసినారు, నా కొడుకు పదవి తెచ్చుకుంటామని చెప్పని ప్రాధాయపడితే మా 4 ఎంపీటీసీలు తీసుకొని వచ్చి నీ కొడుకు ఇస్తే ఈ రోజు నువ్వు మళ్ళీ మా పార్టీని మాట్లాడే స్టేజ్కి వచ్చినావు. మా మాపుణ్యం ఇంట్లో జ్ఞానేశ్వర గౌడ్ ఫోటో పెట్టుకోవాలి రవిరెడ్డి, అది గ్రహించుకోవాలి. ఆయన ఏమనంటే మిస్టర్ టచ్ చేస్తావు. అసలు ఆయన అన్నాడా మా లీడర్ మా నాయకుడు సుబ్రహ్మణ్య ఎస్సీని గురించి మాట్లాడినాడా? ఏ నాయకుడైనా ప్రజలకి ఇబ్బంది కలిగిస్తే తొలికొచ్చి బట్టలు ఇటుకొచ్చి కొట్టి స్టేషన్లో పెడతారన్నారు. నువ్వు దాన్ని తీసుకొచ్చి ఎస్సీలను అడ్డు పెట్టుకొని రాజకీయం చేస్తావు చూడు. నువ్వు అది నీ విజ్ఞతగా వదిలిపెడుతున్నాం. అందరినీ గౌరవించుకోలే కానీ లేని మాటను సృష్టించి నువ్వు తప్పుడు ప్రచారం చేసుకుంటున్నావు. కాబట్టి మీరు ఈ దృష్టిలో పెట్టుకోండి. ఖచ్చితంగా మేము ఎక్కడ కూడా దళితులని మాట్లాడే ప్రసక్తి లేదు. మరి ఫ్యాక్షన్ అంటావు, టచ్ చేయంటావు. మేము వస్తాం రా సెంటర్లోకి, మా అన్న మీద టచ్ చేయి, నువ్వు రా టచ్ చేయి అంటున్నావు అన్ని సార్లు. ఏంది టచ్? నువ్వు ప్రోత్సహిస్తున్నావు. కొట్లాటలు కావాలి, నీకు కావాలని ఉందేమో, మాకు లేదు. అట్లాగంటే మా ఎమ్మెల్యే గారు ఎప్పుడో ఇంతవరకు మీరు ఇంకా జైల్లో పడుతుంది. గ్రహించుకొని మాట్లాడితే బాగుంటుందని చెప్పి ఈ అవకాశం కల్పించిన అందరికి కూడా తెలుసుకుంటున్నాం. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆఫీసులో ఈ ప్రెస్ మీట్ వచ్చేసినటువంటి మా టీడీపీ నాయకులకు, కార్యకర్తలకు, ఇక్కడ వచ్చిన విలేకరులకు, సోషల్ మీడియా వాళ్ళందరికీ నమస్కారం. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం ఎందుకంటే నిన్న వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి మరి మా బొమ్మిరెడ్డిపల్లి సుబ్బరాయ గారు మా నాయకులు వేరే అభివృద్ధి వర్కుల గురించి అధికారులను హెచ్చరిస్తూ ఆ వర్కులకు ఎవరైనా అడ్డు తగిలితే వారిని గుడ్డలిడిపించి దానికుంటూ పోలీస్ స్టేషన్లో పెడతామని చెప్పేసి వాస్తవం. దీనికి మేము తగ్గేది లేదు. కానీ దీన్ని వేరే రకంగా వక్రీకరించుకొని మరి ఈ వైఎస్ఆర్ నాయకుడు, మా వెల్దుర్తి వైఎస్ఆర్ నాయకుడు దళిత సర్పంచ్, ఇక్కడ లేడీస్ సర్పంచ్ అని కూడా అనకుండా గుడ్డ కూడా వేసి కొడతా అట్లా ఇట్లా అని చెప్పేసి వేరే మాటలు. ఆయన ఒక ఎస్సీ సర్పంచ్ ఉంది కదా అని ఎస్సీ సర్పంచ్ అడ్డు పెట్టుకొని లేనిపోనివి ప్రచారం చేస్తూ వైఎస్ఆర్ పార్టీ లబ్ధి పొందామనుకుంటున్నారు. ఇది మీకు మంచి పద్ధతి కాదు. మీకు మాట్లాడడానికి వాయిస్ కూడా లేదు. మీ సవాళ్ళకి మేము తగ్గేది లేదు. ఇది మంచి పద్ధతి కూడా కాదు. మీకు ఏం ఎస్సీలు అంటే ఎత్తుకొచ్చేటారా? ఎస్సీ సర్పంచ్ను గెలిపించుకుంటామనే అహంకారంతో మీరు మీ చేతిలో పెట్టుకొని ఎక్కడ మీరు ఎట్లా చెప్తే అట్ట వినాలా?
మీరు ఎక్కడ సంతకం చేయమంటే అక్కడ సంతకం చేయాలా అని మీ చేతిలో పెట్టుకొని మీరు కీలు బొమ్మలకు ఆట ఆడిపించుకుంటూ మీరు పంచాయతీ బోర్డు నడుపుకుంటూ మళ్ళీ మా కార్యక్రమాలు ఏదో మేము చేసుకుంటుంటూ మా నాయకులు ఏదో మాట్లాడితే మమ్మల్ని మీరు ఖండిస్తారా? మీరు దేనికైనా తగ్గేది లేదని పదే పదే చెప్తున్నాము. మేము గ్రామంలో గడప గడప పోతే మమ్మల్ని చెప్పులతోటి చీపలతో కొడతారా? ఎవరు కొడతారో పోదానరా? వృద్ధా పెన్షన్ల విషయంలో మీకు 250, 1000 పెంచాలంటే మీకు 5 ఏళ్ళు పట్టింది. మరి మాకు చంద్రబాబు నాయుడు గారు 3000 నుంచి 4000 చేస్తా అని చెప్పేసి ఎప్పుడైతే వాగ్దానం చేసినాడో 3 నెలల ముందు, మరి ఎన్నికలకు 3 నెలల ముందు వాగ్దానం చేసినాడో, మరి గెలిచిన వెంటనే 4000 ఆ 3 నెలలవి మేము కలుపుకొని మొత్తం ఇచ్చేసినాడు మరి మా ముఖ్యమంత్రి గారు. మరి మీకు కొంచెమైన జ్ఞానం ఉందా? మీకు 5 ఏళ్ళు పట్టింది 1000 రూపాయలు పెంచనిక. అందులో కాటిపోవడము, గుండె తప్పుల కాటిపోవడము, వితంతుల కాటిపోవడము. టీడీపీ గవర్నమెంట్ బాగుందా, మా వైఎస్ఆర్ గవర్నమెంట్ బాగుందా అని అడుగురు. ఎవరితో ఎవరిని కొట్టారో తెలుస్తుంది మీకు. కొంచెం మాట్లాడేటప్పుడు బాగా తెలుగు జ్ఞానం తెచ్చుకొని మాట్లాడండి. తెలుగుదేశం గవర్నమెంట్ పుట్టినదే అభివృద్ధి కొరకు. తెలుగుదేశం అభివృద్ధి అనేది ఎప్పటి నుంచో ఎన్టీ రామారావు ఉన్న కానుంచి తెలుగుదేశం అనేది ఈ సీసీ రోడ్లు అయితేనేమి, ఈ నీటి సమస్య అయితేనేమి, ఈ సీసీ రోడ్ల విషయంలో అయితే ప్రత్యేకంగా ఖచ్చితంగా సంవత్సరానికి ఇన్ని క్యూబిక్ మీటర్లు వేయాలని చెప్పేసి దీనికి ఒక సబ్జెక్టు కరెక్ట్ పెట్టినారు. దీనికి అంటే ఇన్ని వేల మీటర్లు ఖచ్చితంగా ప్రతి సంవత్సరంలో చేయాలి ఎక్కడైనా కానీ స్టేట్ లో అనేది ఈ తెలుగుదేశం ఉద్దేశము. మీరు అవి ఆ సచివాలయాలు పనికిరాని సచివాలయాలు కట్టుకున్నారు. నాడు నేడని పెట్టుకోండి. మీ ముఖానికి అభివృద్ధి చేసినారా? మీరు సంక్షేమం గురించి మాట్లాడుతున్నా మీరు బటన్ నొక్కితే అది అభివృద్ధి జరిగినట్లా? ఏమయ్యా, గ్యాస్ ఇచ్చినాం, పెన్షన్లు 1000 రూపాయల నుంచి 3000 నుంచి 4000 ఇచ్చినాము, తల్లికి వందనం, తర్వాత ఉచిత బస్సు ఆగస్టులో ఇదైతుంది, రైతు భరోసా పడుతుంది. ప్రతి వస్తారు ఇప్పుడు వస్తాం మీరు కూడా మాట్లాడుతారు. తర్వాత మీకే జనాలు కూడా చెప్తారు, ఎవరి పొరకలతో కొడతారో చెప్తారు. తర్వాత గడప గడప పోయేటప్పుడు మమ్మల్ని అనడానికి మీకు ఎలాంటి అర్హత లేదు. చంద్రబాబు గవర్నమెంట్ తెలుగుదేశం వచ్చినట్టే అభివృద్ధి ఖచ్చితంగా జరుగుతుంది. దాన్ని ఎవరు కాదనలేరు. మీరు గ్రహించి మరి ఇట్లా ఏదో రకంగా మాట్లాడితే ఇంకో రకంగా మడుపు తిప్పి లబ్ధి పొందడం అనేది మర్చిపోయి కొంచెం నీతిగా నిజాయితీగా మాట్లాడేది నేర్చుకోవాలని చెప్పేసి మీకు ఈ రకంగా మేము హెచ్చరిస్తున్నాం. కార్యకర్తలకు, మీడియా మిత్రులకి అందరికీ నా నమస్కారాలు. ముఖ్యంగా ఈరోజు ఈ ప్రోగ్రాం పెట్టిన ముఖ్య కారణం నిన్న వెల్లుర్తి మండల కన్వీనర్ గారు, వైఎస్ఆర్ కన్వీనర్ గారు మా నాయకుడు సుబ్రాయుడు గురించి ఈ రకంగా విమర్శలు చేసినాడు. మేము ఒకటే చెప్తున్నాం, ఎప్పుడు రమ్మన్నా వస్తాం. అసలు మా నాయకుల జోలికి ఎందుకు, వాళ్ళ వరకు ఎందుకు? ఫస్ట్ మమ్మల్ని దాటుకొని పోండి. మీరు మమ్మల్ని దాటుకొని వాళ్ళ దగ్గరికి పోవాలా. ఏ నాయకుడైనా కానీ మీరు సిద్ధం అంటే చెప్పు, ఇప్పుడే వస్తాం. ఈ రోజే మీ ఆఫీస్ కాడికి రమ్మంటే వస్తాం, మీ ఇంటి కాడికి రమ్మన్నా వస్తాం. లేదు నువ్వు కర్నూలులో ఉన్నావంటే కర్నూలుకైనా వస్తాం. ఎక్కడికైనా రానికే సిద్ధంగా ఉన్నాం మేము. ఆయన వెల్లుర్తిలో టీడీపీ మెజార్టీ ఎంత వచ్చింది ఏమని చెప్తున్నాడు. ఊర్లో పోతే చెప్పులతో పొరకలతో కొడతా అంటున్నాడు. పోదాం రా, మీరు రండి, మేము పోదాము. ఎందుకు కొడతారా? పెద్దోళ్ళు వృద్ధాప్య పింఛన్లు ఒకటేసారి 4000 చేసినందుకు కొడతారా? వికలాంగులకు 6000 చేసినందుకు కొడతారా? తల్లి దీవెన చేసినందుకు చేస్తారా? తల్లికి వందనం అందరికి పిల్లలకి చేసినందుకు కొడతారా? రేపు 3 సిలిండర్లు ఇచ్చేసినారు. ఆయన సంవత్సరానికి 3 ఉచిత సిలిండర్లు ఇస్తా ఉన్నారు. ఉచిత సిలిండర్లు ఇస్తామనేది కొడతారా? దేనికి కొడతారు? రేపు ఆగస్టు 15 ఉచిత బస్సు సౌకర్యం వస్తుంది. ఈ నెల లాస్ట్ కల్లా అన్నదాత సుఖీభవ పడతాయి డబ్బులు. బట్టలు ఇప్పే సంస్కృతి, బట్టలు ఇప్పి కొడతామనే సంస్కృతి మీ నాయకులకు ఉంది. అంబటి రాంబాబు బట్టలు ఇప్పి చూపిస్తాడు, గోరెంట్ల మాధవ్ బట్టలు ఇప్పి చూపిస్తాడు. అయ్యా, ముందు మీరు చెవిలో బ్లూటూత్ పెట్టుకోకుండా మాట్లాడేది నేర్చుకోండి. చెవిలో బ్లూటూత్ పెట్టుకో, ఏం మాట్లాడుతున్నారు మీరు? వాళ్ళని కొడతాం, వీళ్ళని కొడతాం, ధైర్యం ఉంటే రా, అదిరా ఇదిరా, ఇట్లాంటి సభ్యత సంస్కారం లేని మాటలు మాట్లాడేది. మీరు అదే కోరుకున్నారంటే మేము సిద్ధం. దానికే మేము సిద్ధంగా ఉన్నామంటే మేము సిద్ధం రానిక. గతంలో మా నాయకుడు ఇచ్చిన 4 ఎంపీటీసీల నుంచే మీరు గెలవడం. ఈరోజు
ఆ యొక్క ఫోటో పెట్టుకోవాలి మీ ఇంట్లో. ఆ రోజు మీరు గెలిచిన కారణం ఇది. ఈ రోజు ప్రజాప్రతినిధి ఏమయ్యా, ప్రజాప్రతినిధి గెలిస్తేనేనా ప్రజాసేవ చేయనిక? సమాజంలో అంబేద్కర్ ఇచ్చిన దళిత నాయకుడు అంబేద్కర్ ఇచ్చిన అన్ని కోరికలతో ప్రజల్లో పోయి ఎవరైనా కానీ సేవ చేయడానికి ఆస్కారం ఉంది. ఎంపీటీసీ గెలిస్తేనో, జెడ్పీటీసీ అయితేనో, ఎమ్మెల్యే అయితేనో చేయాల్సిన అవసరంలే. నాయకుడు ఎవరైనా కానీ ప్రజల్లో పోయి మా నాయకుని ఆలోచనలు ఏంటివి, ఏం కథ అనేది తెలుసుకొని మాట్లాడి, మీరు ఇట్లా చిల్లర మాట్లాడితే బాగుండదు. దయచేసి మీరు కంట్రోల్లో ఉండండి. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం. మీడియా మిత్ర ప్రజలకు అందరికీ జిల్లా టీడీపీ నాయకులు సుబ్బరాయన్న గారికి, మండల తెలుగుదేశం నాయకులకు అందరికీ ఈ రోజు ముఖ్య విషయం ఏమంటే, ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే, ఒక దళిత మహిళను ఒక జిల్లా టీడీపీ నాయకుడు అసభ్యకరంగా మాట్లాడినాయని చెప్పి వాళ్ళ వాదన. కానీ నేను మొన్న జరిగిన ప్రెస్ మీట్ ఏంటంటే, సుపరిపాలనకు తొలి అడుగు 1 year అయినందుకు ఆ ప్రోగ్రాం గురించి, వెల్దుర్తిలో నీటి సమస్య ఉంది, ఆ నీటి సమస్య ఎందుకు వచ్చింది అనే దాని గురించి మాట్లాడినాడు. ఆ నీటి సమస్య ఎందుకు 10 రోజులకు ఒకసారి వాటర్ వస్తుందని చెప్పి విలేకరులు అడిగిన ప్రశ్నకు గాను, అలా ఎవరైనా కావాల్సి చేస్తే అలాంటి వాళ్ళను బట్టలు తీసి పోలీస్ స్టేషన్ గారికి తీసుకెళ్తానని చెప్పి అన్నారు. కానీ దళితుల గురించి కానీ దళిత మహిళ గురించి కానీ ఆ టాపిక్ రాలేదు, ఆ టాపిక్ కూడా మాట్లాడలేదు. నేనేమంటున్నా అంటే, నేను ఎక్కువైతే మాట్లాడను, నేను నా ఊర్లో అయితే నేను మాట్లాడగలను. ఇప్పుడు ఏంటంటే, దళితుల గురించి ఎత్తేటప్పుడు నా ఊరికి వచ్చి నేను దళిత సర్పంచ్ని కేవలం 1 year లోపలే దాదాపు 1 కోటి రూపాయల వర్కులు చేశాను. నేను ఏ ఫండ్స్ తీసుకొచ్చారో, నాకు ఏ ఫండ్స్ ఇచ్చారో మండల నాయకులు సుబ్బరాయన్న, ఎమ్మెల్యే శ్యామన్న గారు నా ఊరికి వచ్చి తర్వాత ఒక కమిటీ వేయండి. ఎమ్మెల్యే సొంత ఊరు కదా, 5 ఏళ్ళు ఆమె ఎమ్మెల్యే చేసింది కదా చేరకలపాడికి ఒక కమిటీ వచ్చి ఆ ఊరు వీధి తిరగండి, నా ఊరికి వచ్చి వీధి తిరగండి, ఏ ఊరు బాగుందో మీరు రిపోర్ట్ చేయండి. నేను ఒక సర్పంచ్, దళిత సర్పంచ్ ఏ ఊర్లో వేయలే. మండలంలో పత్తికొండ నుంచి మొదలుకొని బుక్కాపురం వరకు నా ఊర్లో జరిగిన డెవలప్ అంటే దళితుల ఊర్లో జరిగిన డెవలప్ ఏ ఊర్లో జరగలే, కేవలం ఒక ఎమ్మెల్యే ఊర్లో కూడా జరగలే. అలాంటి పనులు దళితుల మీద ప్రేమతో నా ఊర్లో జరిపించి, ఈ రోజు నా ఊర్లో కోటి చిల్లరగా వర్కులు చేపించి, నా ఊరు 70 ఏళ్ళలో జరిగిన అభివృద్ధిని కేవలం ఈ 8 నెలల్లో చేపించినాను. ఆయన నేను చేసిన తర్వాత మీ ఎమ్మెల్యే మీ నాయకులు మొత్తం కలిసి ఒక దళితుల ఊరిలో ఎందుకు జరిగింది వర్కులు, ఆ ఊరికి ఎందుకు ఇచ్చారు వర్కులు, ఆ ఊర్లో ఉండే టీడీపీ బలంగా ఉంది, మళ్ళీ ఆ ఊరికి ఎందుకు ఇచ్చారని చెప్పి మీరు ఉన్న మాజీ ఎంపీని ఎంత టార్చర్ పెట్టేది నాకు తెలుసు, అన్ని తెలుసు. కాబట్టి దళితులను టీడీపీ గౌరవించే, దళితులకు న్యాయం జరగాల్సిందంటే ఒక టీడీపీ తప్ప ఏ పార్టీలో కూడా జరగలే. గత 1983 నుంచి మొదలుకొని ఇప్పటి వరకు గాను మాకు టీడీపీ తప్ప దళిత అంటే టీడీపీ పార్టీ. అంతేకాదు ఇంకొకటి ఏంటి, పనులు జరిగే సెకండరీ అయితే మీకు చేయి ప్రవక్త సైడ్ కడుపు 10 సార్లు పోయినా కూడా ఒక 15 ఏళ్ళ నుంచి ఫస్ట్ పని తర్వాత ఫస్ట్ వెళ్ళిన వెంటనే వాళ్ళ కుర్చీ పక్కన కుర్చేసి కూర్చోబెట్టుకుంటారు. అది వాళ్ళకున్న సంస్కారము. మీ వైసీపీ పార్టీ వాళ్ళే మీరు మీ ఇంటి కాటికి వెళ్ళినప్పుడు ఒక్కసారైనా మీరు వాళ్ళ పక్కన కూర్చోవాలా, వెళ్ళిన ప్రతి ఒక్కరు నిల్చోవలసిందే. మీరు కూర్చుంటే వాళ్ళు నిల్చోవాలా. అది మీ పార్టీలో ఉన్న ఆ గౌరవం, మా గారిలో సంస్కారం. మా పార్టీలో ఉండేది దళితుడు, బీసీ, వేరే క్యాస్టులు తేడా లేకుండా సమానంగా చూసే పార్టీ టీడీపీ. ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు, టీడీపీ నాయకులకు ఎక్కడే కానీ ఏ పార్టీ నాయకులు కానీ అంటే వాళ్ళు గతంలో అన్ని చెర్లకొత్తూరు, గోవర్ధనగిరి, నాగాపురం, వెల్దుర్తి ఇవల్ల ఎస్సీలవి అన్ని ఆస్తులు దోసుకున్నారు. మా పార్టీ వాళ్ళు కానీ ఏ పార్టీ వాళ్ళు కానీ ఇప్పటి నుంచి కబ్జాలు కానీ ఎక్కడైనా కానీ పట్టుకొని ఆడ ఈడ పోయినారంటే దీనికి ఏ పార్టీ లేదు. ఈ వెల్దుర్తి మండలానికి ఎక్కడెక్కడ గిబ్జా మా నాయకులు కూడా కానీ ఎవరైనా మేము కానీ ఎవరైనా కానీ వచ్చి కంప్లీట్ పోలీస్ స్టేషన్లో కంప్లీట్ ఇస్తే వాళ్ళ సొంత ఆస్తులు ఉండి వాళ్ళ జోలి ఎవరైనా పోయినారంటే ఇస్తే ఈడ ఎవరైనా తీసుకోలే అది అని అంటే ఎస్పీ కార్డుకి పోతాం. ఎస్పీ కార్డు నుంచి నేను దగ్గరుండి మా నాయకుడైనా ఎవరైనా కానీ వాళ్ళ మీద కేసులు బుక్ చేయించి ఈ తెలుగుదేశం గవర్నమెంట్ తీసుకుంటుంది కంపల్సరీ. కబ్జా అనే కథ ఉండకూడదు ఇక్కడ నుంచి.
యాక్షన్ అయితే కంపల్సరీ ఉంటుంది. ఎవరే కానీ రికార్డు పరుగా ఉంటే మంచిది. వాళ్ళది ఇది లేదు అది లేదు, ఇలా ఆస్తులు గుంజుకుంటాం అల్లా ఆస్తులు గుంజుకుంటామని ఏ నాయకుడే కానీ పోయినా వాళ్ళకి కంపల్సరీ యాక్షన్ ఉంటుంది. ఇది మా ఎమ్మెల్యే ఆర్డర్. వెంచర్లు గాన ఈడ డబ్బులు గాన ఎవరైనా కానీ అడిగి తీసుకున్నారంటే కంపల్సరీ పోతారు ఎవరైనా కానీ. అయిపోయింది.